హలో ఫ్రెండ్స్, నిన్న నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి వెళ్ళిన తర్వాత హౌస్లో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత నబీల్ ప్రేరణ గౌతమ్కి ఎంత క్రేజ్ ఏంటని ఎంత ఆశ్చర్యంగా మాట్లాడుకున్నారో, వాళ్ళకు తోడు అవినాష్ రోహిణి ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నారు. మరి సేఫ్ గేమ్ ఎందుకు ఆడుతున్నారో అది కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు ప్రోమో అయితే 2 ప్రోమోలు వచ్చిన. ఒకటే విష్ణు వాళ్ళ ఫాదర్ వచ్చాడు. సెకండ్ ప్రోమోలో పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చింది, ఆల్రెడీ లైవ్లో వచ్చింది. నెక్స్ట్ గౌతమ్ వాళ్ళ బ్రదర్, మనం చెప్పుకున్నట్టే గౌతమ్ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చినట్టు ప్రోమోలో చూపిస్తున్నాడు. పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చింది, విష్ణు వాళ్ళ ఫాదర్ వచ్చి ఏమన్నాడు, గేమ్ బాగా ఆడలేదు అంటే అది మనం మాట్లాడుకుందాం నాన్న, పెద్దగా చెప్పొద్దు అంటుంది. ఆటలేదనే కదా మనం కూడా అనేది, ఆటలేదనే మనం చెప్పుకుంటుంది కూడా. మరి మీకు శ్రమ లేదులే, పెళ్లి చేసేసిదిలే, ప్రేమ పెళ్ళి అంటే ఆమె నచ్చితే చేస్తానంటున్నాడు. మరి ఇక్కడేమో పృథ్వీ వాళ్ళ మదర్ ఏమో నీకు అందరిలో ఎవరంటే ఇష్టం అని పృథ్వీ అడుగుతుంటే విష్ణు అంటే ఇష్టం ఉంటుంది. మరి ఇదేదో చూడండి, ఇష్టం ఉంటుంది కాబట్టి పృథ్వీకి విష్ణు నుంచి పెళ్లి చేసుకుంటుందేమో, మరి కోడలు చేసుకుంటుందేమో. కోడలు అన్నీ అన్నం కలిపి తినిపిస్తుంది లైవ్లో వాళ్ళ అత్తకి, పృథ్వీ వాళ్ళ అమ్మగారికి మంచిలు పట్టిస్తుంది, అన్నీ ఏమంటుండే అన్నీ చేస్తుంది. దానికి యష్మి అంటుంది, నువ్వు డీసెంట్గా ఉండు ఆ ముందు అని ప్రేరణగా చెప్తుంది. అటు ఇటు తిరక్కు, డీసెంట్గా ఉండు అమ్మటే ఉండని యష్మి చెప్తుంది విష్ణుకి. అబ్బా ఏమోలే, అయితే మంచిదేలే. కానీ అది మదర్ అయితే బాగానే అందరిని రిసీవ్ చేసుకుంది. అవినాష్ నీ కామెడీ బాగుంది అంది, తేజ నీ డ్యాన్స్ సూపర్ అంది, గౌతమ్ అందరిని బలకిచ్చింది. మరి సీక్రెట్ గేమ్ మాట్లాడినది మనకి కనిపించలేదు. ఇంకా ప్రోమోలో మాత్రం గౌతమ్ వాళ్ళ బ్రదర్ ఆల్రెడీ వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా ఏమేమి హింట్లు ఇచ్చారు అన్నీ కూడా బయట చూసి వచ్చాడు కాబట్టి చెప్తున్నాడు. తమ్ముడికి ఏమని వచ్చే బీపై ఇవ్వాలి, ఈ ట్రయాంగిల్ మనకు వద్దయ్యా, అది వదిలేసి అసలు ఆ ట్రయాంగిల్ జోలే నువ్వు ఆలోచన పెట్టొద్దు. ఇప్పుడు ఆల్రెడీ బోల్డ్ ఇంట్లో లోపలికి వచ్చేసినాయి కాబట్టి ఇవన్నీ కూడా నీకు ట్రయాంగిల్ కాదు, స్ట్రాటజీలు వచ్చినాయి కాబట్టి ట్రయాంగిల్ అనుకో దాన్ని అని మాట్లాడుతున్నాడు. రెక్టాంగిల్ వస్తుంది, రెక్టాంగిల్ స్టార్ట్ అవుద్ది ఆల్రెడీ, కాబట్టి నువ్వు వాళ్ళని గమనించుకొని జాగ్రత్తగా బిహేవ్ చేసుకోమని చెప్తున్నాడు. చాలా బాగా చెప్తున్నాడు, ఎందుకంటే ఇంట్లన్నీ చెప్పిన బయట ఉన్నాడు కదా. అసలు మరీ ఎప్పుడు కూడా ఏ సీజన్లో కూడా బయట నుంచి హింట్లు కూడా చెప్పొద్దని చెప్తారు. మరి వీళ్ళు చెప్పినప్పుడు అవినాష్ వైఫ్ కూడా చెప్పొద్దన్నది కానీ సరిగ్గా చెప్పలేదు. వాళ్ళు అడిగితే కూడా అన్నట్టు తడపడట్టు మాట్లాడింది తప్పితే హింట్లు ఏం చెప్పలేదు. సరే యష్మి వాళ్ళ నాన్నగారు అంటే కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ అవుతుందమ్మా, జాగ్రత్త, బాగా ఆడని చెప్పేది బాగానే ఉంది. నిఖిల్ వాళ్ళ మదర్ అయితే చాలా హింట్లు ఇచ్చేసింది. వాళ్ళతో ఎలా ఉండు, వీళ్ళతో ఎలా ఉండు, గౌతమ్తో వద్దు, నీకు ప్రేరణ దూరంగా పెట్టు, యష్మిని దూరంగా పెట్టు అని ఇన్ని హింట్లు ఇచ్చేసింది. మరి ఇన్ని హింట్లు ఇస్తుంటే బిగ్ బాస్ మరి ఆమెను ఎందుకు ఆపలేదో తెలియలేదు. తర్వాత బయటకు వెళ్ళాక అన్ని హింట్లు ఇవ్వటం వల్ల అది నిఖిల్కే డ్యామేజ్ అవుద్ది. ఇప్పుడు నిఖిల్ ఏం చేస్తాడు, ప్రేరణ దూరం పెడతాడు. తర్వాత గౌతమ్ జోలికి వెళ్ళిపోతే నిఖిల్ ఎలా విన్నర్ అవుతాడు? అక్కడ విన్నర్ మెటీరియల్ రేస్లో ఉంది, నిఖిల్తో పాటు పోటాపోటీగా గౌతమే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పోటీ జరగకపోతే విన్నర్ ఎవరైనా ఎలా డిసైడ్ అవుతారు? ఇప్పుడు పోటీ సమూజింటేనే కదా విన్నర్ ఎవరైనా డిసైడ్ అయ్యేది. గౌతమ్తో పెట్టుకోవద్దు, గౌతమ్ జోలి వెళ్ళొద్దంటే ఇంకెవరు జోలి వెళ్తాడు అక్కడ? ఇప్పుడు నిఖిల్తో పోటీ పడేవాళ్ళు ఎవరున్నారు అక్కడ? ఒక గౌతమ్ తప్పితే ఎవరితో వెళ్ళకపోతే విన్నర్ మెటీరియల్ అనేది బయటకు ఎలా వస్తుంది? ఇప్పుడు నబీల్ ఉన్నాడు అంటే నిఖిల్ వాళ్ళ దగ్గరే ఉంటున్నాడు. నిఖిల్ వాళ్ళు నబీల్ని దుమ్ముతున్నారు, ఎవిక్షన్ పాస్ ఉంది కదా నబీల్ దగ్గర. ఏమి దుమ్ముతున్నారంటే పక్కలో బుణుకోబెట్టుకుంటున్నారు, ముచ్చట్లాడుతున్నారు, ఒళ్ళో బుణుకోబెట్టుకుంటున్నారు. నేను నిఖిల్ ఒళ్ళో బుణుకున్నాడు, నబీల్ ఒళ్ళో బుణుకోబెట్టుకుంటున్నారు. అసలు వదిలిపెడతలేదు నబీల్ని ఎవిక్షన్ పాస్ కోసం. ఏమి దుమ్ముతున్నారంటే మెత్తగా వెన్నరాసి దువ్వుతున్నారు. ఈ దువ్వేదేందో ఆ మూటల టాస్క్లో మెగా చీఫ్ అవ్వద్దని అంత గందరగోళం చేశారు. మరి దానికేగా రియాక్ట్ అయ్యాడు నబీల్ కూడా. రియాక్ట్ వెళ్ళి పృథ్వీ మీద వేసాడు మూటలో, పృథ్వీ కూడా నబీల్ మీదకి వచ్చాడు. మరి అప్పుడు అయిపోయింది అది. అయిపోయి మళ్ళీ అప్పుడు దూడు సెక్షన్ కూడా మొదలెట్టినంటే ఆ సీరియల్ బ్యాచ్ పైకి దూకటానికి రెడీగానే ఉంటారు, అప్పుడు అన్నీ మర్చిపోయి దూకటానికి కూడా రెడీగానే ఉంటారు మెత్తగా. వాళ్ళకి అక్కడ సిచ్యువేషన్ని వాళ్ళకి అనుకూలంగా ఎలా మార్చుకోవాలో అనేది వాళ్ళకి బాగా తెలుసు. టక్కన మార్చేసుకుంటారు, టక్కన మార్చేస్తారు, ఆటను కూడా టక్కువ మార్చేస్తారు. అసలు నువ్వు నా ఫ్రెండ్వి, నా జింగిరి దోస్తువి, నా జాన్ జిదిరి అన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు నబీల్ పరిస్థితి అట్లే ఉంది. ఇప్పుడు నిఖిల్కి విన్నర్ మెటీరియల్ ఉంది. ఇప్పుడు గౌతమ్ జోరి వెళ్ళకపోతే నబీల్ ఉన్నాడు, నబీల్ జోరి వెళ్తాడా? నబీల్ వాళ్ళిద్దరు దోస్తుకున్నారు, వాళ్ళిద్దరు కొట్టుకోరు కదా. మరి విన్నర్ మెటీరియల్ అనేది బయటకు ఎలా వస్తుంది?
ఆ నిఖిల్ వాళ్ళ అమ్మ చెప్పడం మాత్రం నాకు నచ్చలా. అది జోలి వెళ్ళొద్దు అనేది మాత్రం కరెక్ట్ అనిపించలేదు. కానీ బిగ్ బాస్ అన్ని హింట్లు ఇస్తుంటే కూడా ఎందుకు ఊరుకున్నారో మరి నాకు ఆశ్చర్యం వేసింది. అంతవరకు అయిపోయిన తర్వాత ప్రేరణ నబీల్ కూర్చుంటే అసలు వాళ్ళకి ఆశ్చర్యం ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ గౌతమ్ గౌతమ్ అంటున్నారు. ఏంట్రా గౌతమ్కి ఎంత క్రేజ్ ఉంది ఏంట్రా, అమ్మో బయట చాలా ఏర్పాటు చేసుకొని వచ్చాడు గౌతమ్ అంటారు ప్రేరణ. వీళ్ళు మాట్లాడుకుంటే అవినాష్ కూడా వచ్చి అమ్మో ఎంత క్రేజ్. అవినాష్ది ఒక సేఫ్ గేమ్, చాలా సేఫ్ గేమ్. అంటే అవినాష్ కానీ రోహిణి కానీ ఎంత సేఫ్ గేమ్ అంటే వాళ్ళని ఏమనరు, వాళ్ళ దగ్గర కూర్చుంటారు. ఎందుకు రేపు నామినేషన్ చేయకూడదుగా, మళ్ళీ నామినేషన్ చేయకుంటానికి వాళ్ళ పక్క మాట్లాడతారు, వాళ్ళ పక్కనే కూర్చుంటారు, వాళ్ళతో హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళు కూడా కలిపి మాట్లాడేస్తారు వాళ్ళతో పాటు. వాళ్ళు మళ్ళీ అంటే వాళ్ళతో మంచి అవినాష్ మనోడే అనిపించుకున్నట్టు ఉంటుంది అనమాట. అట్లా నిన్న కూడా నామినేట్ చేస్తుంటే పృథ్వీ అసలు డిఫెండే చేసుకోలేదు, నవ్వుతూ ఓకే అన్నాడు. టిఫిన్ కోసం నామినేట్ చేయటం ఏంద్రా బాబు అని కొంచెం డిఫెండ్ చేసుకోవాలి కదా, అసలు డిఫెండే చేయలేదు, ఏం మాట్లాడలేదు. ఓకే అని తలాడితో కూర్చున్నాడు. ఇంత సేఫ్ గేమా? నామినేషన్ వేస్తే జనంలోకి వెళ్తే జనంలో ఎంత వెయిట్ ఉందనేది అర్థమవుతుంది కదా. అదేం లేకుండా ఈజీగా తీసేసాడు. మామూలు సేఫ్ కాదు, గేమ్ కాదు రోహిణిది కానీ అవినాష్ది కానీ. ఇంకా ప్రేరణ అంటది బయట గట్టిగానే ఏర్పాటు చేసుకుని వచ్చాడు గౌతము అని నబీల్ అంటే, అసలు నీతో గొడవ పడ్డాడు కానీ నువ్వన్నా తప్పే కాదు ప్రేరణ, నువ్వు చాలా బాగా మాట్లాడావు. గౌతమే ఏదో ఫుటేజ్ కోసం కావాలనే చేశాడు, లేకపోతే నువ్వు మాట్లాడిందని తప్పేముంది, నువ్వు మంచిగానే చెప్పావు కదా అంటున్నాడు. అయ్యే నబీలా, సేఫ్గా మాడతాను తెలుసు కానీ ఇంత సేఫ్ గేమా? అంత చక్కగా అన్నాడు. గౌతము ఆ మూటల టాస్క్లో నబీల్ గెలవాలని ఎంత ప్రయత్నం చేశాడు. వాళ్ళ మూటలను తీసేసి నబీల్ పక్క సపోర్ట్ చేశాడు మూటల గేమ్లో. తర్వాత మెగా చీఫ్ని అక్కడ నిలబెట్టినప్పుడు కూడా నబీల్కే ఓటేసాడు గౌతమ్. ఇట్లాంటి మనిషి మీద బ్యాడ్ పిచ్చింగ్ చేసేది నబీలు. ఇంత ఫ్రెండ్లీగా ఉంటున్నాడు, ఇంత ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తిన బ్యాడ్ పిచ్చింగ్ చేసేది. ఇప్పుడు గౌతమ్ ఎవరి జోలు వెళ్తున్నాడా, బయట ఎవరితో మాట్లాడుతున్నాడా, ఎవరిని బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడా, ఎవరి గురించి అని చెప్తున్నాడా? తను ఆడుతున్నాడు. సేమ్ మణికంఠ తను ఆడుతున్నాడు, తన గేమ్ ఆడుతున్నాడు, తను కంటెంట్ ఇస్తున్నాడు, ఆటలాడుతున్నాడు. కామెడీ దాంట్లో ఉండాలంటే స్కిట్లో ఉంటున్నాడు. నిన్న మొన్నటి నుంచి మ్యారేజ్ స్కిట్లా చేస్తున్నారు, దాంట్లో గౌతమ్ బాగా చేస్తున్నాడు పెళ్లి కొడుకులాగా. తన వంతు చేస్తున్నాడు కదా. అంత ఫ్రెండ్లీగా ఉన్న నబీల్ గౌతమ్ మీద ఎంత బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడు ఏంటి నాకు ఆశ్చర్యం వేసింది. సడన్గా ఈ యాంగిల్ ఏంది నబీల్ అని అంటే ప్రేరణ మంచిది అయిపోయింది నబీల్కి. ఎందుకంటే ఇన్మెచ్యూర్డ్ అన్న మాటకి, ప్రేరణ అన్న మాటకి నబీల్ని 2 వారాలు ఎంత సాధించాడో, ప్రేరణని ఎంత సాధించాడు. నామినేట్ చేశాడు. ఇన్మెచ్యూర్డ్ అన్న నేను ఐఆమ్ మెచ్యూర్డ్ అని పెద్ద గరిచాడు. ఆ ప్రేరణ 2 వారాలు దూరంగా పెట్టాడు. ఇప్పుడేదో మన ఫ్రెండ్స్ అయ్యేటప్పటికి ప్రేరణ చేసేదంతా బాగుందంట ఆయనకి. మరి ఇన్మెచ్యూర్డ్ అన్నప్పుడు అది బాగలేదా? ఇప్పుడేమో గౌతమ్ ఏమో ఫుటేజ్ కోసం చేస్తున్నాడంట, ప్రేరణ అనే మాటలని తీసుకోవట్లేదంట, గొడవ చేస్తున్నాడంట, ఏదో కావాలనే ఫుటేజ్ కోసం చేస్తున్నాడు అంటున్నాడు నబీలు. మరి ఇన్మెచ్యూర్డ్ అన్నప్పుడు నేను ఐఆమ్ మెచ్యూర్డ్ అని పెద్ద గరిసాడు, మరి దాన్ని ఏంటి? అది కూడా ఫుటేజ్ కోసం చేశాడా? బాధతో చేయలేదా? కావాలని చేశాడా నబీల్? మరి ఇదేంటి? వాళ్ళ వరకు వస్తేనేమో అది కరెక్టా, ఎదురు వాళ్ళు చేస్తేనేమో అదేమో కావాలని చేశారు, ఫుటేజ్ కోసం చేశారు, ఇమేజ్ కోసం చేశారు. ఇదేం సేఫ్ గేమ్ రా బాబు. నబీల్ ఏంటి ఇలా ఆలోచిస్తున్నాడు? నబీల్ టాప్ 5 క్యాండిడేట్, మంచి ఆటగాడని మనం అనుకుంటున్నాము. ఈ యాంగిల్ కూడా ఉంది నబీల్లో. చేతులారా నబీల్ ఆడియన్స్లో ఉన్న మంచి అభిప్రాయాన్ని చేతులారా చెడగొట్టుకుంటున్నాడు. ఎందుకంటే నబీల్ లాగా ఉన్నట్టయితే ఫస్ట్ మెహబూబ్ రాకముందు నబీల్ లాగా ఉన్నాడు, చాలా బాగా ఆడాడు, మంచి కంటెంట్ ఇచ్చాడు, బాగా ఆడాడు. ఎంత బాగా ఎంత గట్టిగా ఆడగలడు అంటే గౌతమ్తో కూడా ఎంత బాగా పోరాడు ఆడాడు. అంత మంచి ఆటగాడు. ఇదేంటి నిఖిల్ వాళ్ళతో ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ మొదలైందో మరి బ్యాక్ పిచ్చింగ్లు ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. నిఖిల్ వాడు బుద్ధులన్నీ పుచ్చుకున్నట్టున్నాడు నిఖిల్ వాడు పక్కన చేరి. వాళ్ళేమో నబీల్ని ఉపయోగించుకున్నారు నిఖిల్ వాళ్ళు, అది నబీల్కి అర్థం కావట్లేదు. వాళ్ళు నబీల్ని ఉపయోగించుకొని నబీల్ని ఇప్పుడు గౌతమ్ మీద కాగదోలుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుద్దంటే ఇప్పుడు అక్కడ ట్రయాంగిల్ లాగా అవుతుంది అనమాట. ఇప్పుడు గౌతమ్ వాళ్ళ బ్రదర్ ఏదైతే అన్నాడో, అయ్యా ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ మనకొద్దు అన్నాడా, ఆల్రెడీ బయట నుంచి హింట్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు
ట్రయాంగిల్ పోయి వచ్చేస్తుంది చూడు, నీకు చాలా వస్తాయి, అది జాగ్రత్తగా ఉండమని చెప్పాడు కదా. ఇప్పుడు ఏమవుద్దంటే నిఖిల్ వాళ్ళు రారు ముందుకి, నిఖిల్ వాళ్ళు నబీల్ జోలికి, గౌతమ్ జోలికి రాకుండా వాళ్ళు ప్రతిసారి చేసేది ఏంటి, నిఖిల్ చేయి దలుచుకున్నది చేస్తాడు. ఎలా చేస్తాడంటే తన చేతులకు మట్టి అంటకుండా, తను స్క్రీన్లోకి రాకుండా ఎదుటి వాళ్ళ చేత చేయించేస్తాడు. అట్లాగే సేమ్ అలా చేయించాడు. గౌతమ్నేమో ప్రేరణ చేత నామినేట్ చేయించాడు, తేజనేమో నిఖిల్ చేసేసాడు, అవినాష్ని పృథ్వీ చేశాడు. ఒక రోహిణి మిస్ అయింది అక్కడ, యష్మి రోహిణి చేస్తానంది. అట్లా ఎగ్ టాస్క్లో కూడా తేజని తీసేసింది, హరితేజ చేత దించేసాడు. అంటే తన చేతులు మట్టంటకుండా చేసేస్తాడు, పని కానిచ్చుకుంటాడు నిఖిల్. ఇప్పుడు ఎవరున్నారు గౌతమ్ మీదకి ఎగదోలటానికి? వాళ్ళు రారు స్క్రీన్ మీదకి. వాళ్ళేమో గౌతమ్ దృష్టిలో ఫ్రెండ్లీగానే ఉంటారు. ఇక నుంచి జరిగేది గౌతమ్తో ఫ్రెండ్లీగా ఉంటారు, చేసేది నబీల్ చేత చేపిస్తారు, నబీల్ నక్కేస్తారు. ఇది ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. రేపు నామినేషన్ టైంలో కూడా నబీల్ ఖచ్చితంగా గౌతమ్ నామినేట్ చేస్తాడు. దేని మీద నామినేట్ చేస్తాడంటే ప్రేరణ విషయంలో నువ్వు కావాలని రాధాంతం చేసావు, ప్రేరణ కరెక్ట్గానే మాట్లాడింది, కావాలని పుట్టేసుకోని చేసావు, ఇదే నామినేషన్ చేస్తాడు. చూడండి మీరు, నిఖిల్ వాళ్ళు చేయరు. నిఖిల్ ఫ్రెండ్లీగా నటిస్తారు గౌతమ్ తోటి, ఎందుకంటే వచ్చిన ఇన్పుట్లను బట్టి వాళ్ళ నలుగురు గౌతమ్ జోలికి పోరు. నబీల్ ఖచ్చితంగా నామినేట్ చేస్తాడు గౌతమ్, ఇదే జరుగుతుంది. చూడండి ఇక్కడ ప్రేరణ నబీల్ కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యంగా, ఇప్పుడు కాదు, గౌతమ్ వచ్చిన దగ్గర నుంచి కూడా గౌతమ్ని పంపించాలి ఇదే భజన. గంగవ్వ కూడా మా బజ్జలోకి వచ్చినప్పుడు అర్జున్ అడిగాడు, గంగవ్వ ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరంటే నీకు అవసరం ఇష్టం లేదంటే, యష్మి ప్రేరణ అంటే నాకు ఇష్టం లేదు, గౌతమ్ ఆడుతున్నా కానీ ఆడట్లేదని తవ్వు పోసుకుంటుంటారు. అవసరం కూడా ఉంది అదే మాట, పాపం అక్కడ కూడా అదే మాట ఉంది. ఎందుకు అవ్వా అంటే గౌతమ్ని పంపించేయాలి ఎల్లగొట్టాలని ఒకటే వాళ్ళు మాట్లాడుకుంటారు అని గంగవ్వ చెప్తుంది అక్కడ. అంటే వాళ్ళ మాటల్లో 100 మాటల్లో 99 మాటలు గౌతమ్ని ఎల్లగొట్టాలని మాట్లాడుకున్నారు. మరి అట్టనపోతే గంగవ్వ అక్కడ చెప్పదు కదా. మరి ఎల్లగొట్టాలనుకున్న వాడికి ఎంత క్రేజీ అంటారా బాబు. ఫస్ట్లో డేంజర్ జోన్లో నిలబడ్డాడు, మణికంఠతో డేంజర్ జోన్లో ఉన్నాడు. మణికంఠ కనుక నేను ఉంటానంటే గౌతమ్ బయటికి వెళ్తాడు. ఎలాంటి వాడికి ఇంత ఓటింగ్ ఏంటి, ఇంత క్రేజీ ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యంగా, వాళ్ళ ఆలోచనకు హద్దులేవు అసలు. జుట్టు బీక్కుంటున్నారు వాళ్ళు, ఇంత క్రేజీ ఏందిరా బాబు అని. ఎందుకంటే వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా గౌతమ్కి పాజిటివ్గా చెప్తున్నారు కదా, మీరు గౌతమ్ జోలి వెళ్ళొద్దని. ఇంత క్రేజీ ఏంది వాళ్ళు ఆశ్చర్యంగా మాట్లాడుకుంటుంటే వాళ్ళు జుట్టు బీక్కుంటున్న ప్రేరణకు అయితే అసలు మామూలు ఉండదు కదా, నిద్రపడదు కదా ప్రేరణకి. అప్పుడే మణికంఠకి ఎంత క్రేజీ ఏంటి, ఎంత ఓటింగ్ ఆడదాన్ని నిద్రపోకుండా ఆలోచించి గోలు పెట్టుకున్నారు. ఒక పెద్ద పంచాయతీలో జరిగినాయి అవసరం, నైట్ అంతా నిద్రపోకుండా. కిరాక్స్ అయితే నిద్ర కూడా బాగాలేదు పాపం. అదే రీతిలో ఇప్పుడు ప్రేరణ నిద్ర కూడా బాగట్లా, గౌతమ్ గేట్ ఎంత క్రేజీ అయిందని. ఇప్పుడంట నబీల్ అంట సొంత బ్రదర్ అయిపోయాడంట, ప్రేరణకి చాలా దగ్గర అయిపోయాడంట, ఫ్రెండ్స్ అయిపోయారంట. అందుకని గౌతమ్కి ఇంత క్రేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేరణ నువ్వు అన్న దాంట్లో ఏం తప్పులేదు, నువ్వు చాలా మంచిగా మాట్లాడినావు, అతనే కావాలని చేస్తున్నాడు, నువ్వేం బాధపడకని ప్రేరణను ఓదారుస్తున్నాడు నబీల్. అయ్య బాబోయ్, నబీల్ అంటే ఇలా అయిపోయాడు. నబీల్ మంచి ఆటగాడు, నాకు చాలా ఒపీనియన్ ఉండేది. ఎందుకంటే వరంగల్లో బిడ్డ చాలా బాగా ఆడతాడు. వాళ్ళ అన్న కానీ వాళ్ళ అమ్మ కానీ మొన్న ఏం చెప్పారు, నువ్వు సింగిల్గా ఆడు, నువ్వు కప్పు గెలవాలని వాళ్ళ అమ్మ చెప్పెళ్ళింది. అది అసలు ఆ మాట బ్రెయిన్లో పెట్టుకున్నట్లేదు నాకు చూస్తుంటే. అది పెట్టుకోకుండా ఇప్పుడు నిఖిల్ వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పినది వాళ్ళు పాటిస్తున్నారు, ఖచ్చితంగా పాటిస్తారు వాళ్ళు, యష్మి కానీ నిఖిల్ కానీ. ఇప్పుడు మరి ఈ నబీల్ ఎందుకు పాటించట్లేదు? అది వాళ్ళ అన్న కూడా చెప్పాడు కదా, నువ్వు కప్పు దగ్గరలో ఉన్నావు జాగ్రత్త అని. ఆ దగ్గరలో ఉన్నదాన్ని కావాలని నబీల్ చేతిరా దూరం చేసుకున్నాడు. నబీల్ ఆలోచించట్లేదు ఎందుకో మరి, వాళ్ళ మాయలో పడిపోయాడు. వాళ్ళు ఎట్లా ఆడితే అట్లా ఆడుతున్నాడు, ఎట్లా మాట్లాడినాడు అట్లా మాట్లాడుతున్నాడు, వాళ్ళ మాటలే ఆలోచిస్తున్నాడు. అంత పూర్తిగా వాళ్ళ బాటలోకి వెళ్ళినట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళ మాటలని ఇప్పుడు ప్రేరణ మంచిదంట, గౌతమ్ చెడ్డోడంట. మరి గౌతమ్ ఏముంది, పోరా అంది, మామూలు టార్చర్ కాదు, గిన్నెలన్నీ దోమ్మని పొద్దున్న నుంచి టార్చర్ పెట్టింది. ఒక వారం ఇస్తారా పనిష్మెంట్ గిన్నెలు దోమ్మని? ఏదైనా పనిష్మెంట్ ఒకరోజు 2 రోజులు ఇస్తారు కానీ వారం ఇస్తారా? ఇంతకుముందు సీజన్లో పనిష్మెంట్ ఇప్పుడు మనం చూసాం కానీ వారం అంతా ఇచ్చిన పనిష్మెంట్లు ఉన్నాయా? సీతాఫలం కోసం, ఒక్క సీతాఫలం కోసం ప్రేరణ మరి అంత మెచ్యూర్డ్గా ఉండ పర్సన్ ఇన్ని మెచ్యూర్డ్ అన్నది ఏమని నబీల్ని. ఇప్పుడు నబీల్ ఏమో మంచోడైపోయాడు. అవినాష్ వచ్చాడు అంతలోకి. పెద్ద సేఫ్ గేమర్ కదా అవినాష్ రోహిణి. అవినాష్ వచ్చేసి అవును నిజమేరా, గౌతమ్కి ఇది ఇంత రేంజ్ వచ్చింది, ఇంత వచ్చేసింది, బయట గట్టిగానే ఉంది,
ఇంతలో ఇంత భలే ఏం ఆడుతున్నాడు, అయ్యో ఇంత రేంజ్ వచ్చింది ఏంట్రా వాళ్ళు అక్కడ వచ్చి మాట్లాడట అవినాష్. అంటే అక్కడ వాళ్ళు మాట్లాడతాడు, బయటకు వచ్చి బయట మాట్లాడతాడు, అక్కడ వాళ్ళ మాటలు బయటకు వచ్చి బయట మాటలు. రోహిణి కూడా గౌతమ్ చాలా రేంజ్ ఉంది అని అనుకోవటం. అంటే వాళ్ళతో పాటు వచ్చాడు కదా, మాతో పాటు వచ్చి మనకు లేని రేంజ్ ఏంట్రా ఈ రేంజ్లో ఉంది గౌతమ్కి, ఎవరు వచ్చినా గౌతమ్ గౌతమ్ అని చెప్తున్నారు అని వాళ్ళకు కూడా ఆశ్చర్యం. ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ బయటపడుతున్నాయి. నేను నిఖిల్కి ఏమంది, నువ్వు మాస్క్ తీసేయి, ఓపెన్ అవ్వు, ఏమన్నా ఓపెన్గా చెప్పేసేయి అని చెప్పింది. సేమ్ రేంజ్నే హరితేజ కూడా చెప్పింది, నువ్వు ఓపెన్ అప్ అవ్వట్లేదు, ఓపెన్ అవ్వు అని మాస్క్ తీసేసి మనకి చెప్పెళ్ళింది. వాళ్ళ అమ్మ కూడా అదే చెప్పింది. ఇప్పుడు వీళ్ళు మాస్క్ తీసి ఆడేవాడు ఒక్కొక్కళ్ళు అందరూ బయటపడిపోతున్నారు ఎవరెవరు ఏం కుట్రలు చేస్తున్నారు అనేది. చివరికి వాళ్ళ పగన కుట్రలంతా కూడా నబీల్ ద్వారా తీసుకోబోతున్న వాళ్ళు. ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్ రేస్లో ఉండేది గౌతమ్ ఖచ్చితంగా ఉంటాడు. విన్నర్ అయినా కానీ ఆశ్చర్యపడడం అవసరం లేదు. వాడు చేసే కొన్ని కన్నింగ్లు కానీ కుట్రాలు కానీ ఇవన్నీ కూడా గౌతమ్ ప్లస్ అవుతాయి. ఇప్పుడు గౌతమ్ ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు చేసిన ప్లాన్లు, వీళ్ళు చేసిన పనులు, వీళ్ళు చేసిన కథలు మాటలే కదా. నామినేషన్లో ఏది పడితే అది మాట్లాడటం, కరెక్ట్ రీజన్ చెప్పకుండా ఉంటాం, కరెక్ట్ పాయింట్లు చెప్పకుండా ఉంటాం. ఇప్పుడు విష్ణుని వాళ్ళ నాన్న ఏమంటున్నాడు, నువ్వు నామినేట్ చేస్తున్నావు కానీ కరెక్ట్ పాయింట్లు చెప్పట్లేదు నువ్వు అంటున్నాడు. ఊర్లో ఉండే మనిషి ఆయనకే అర్థమైంది కరెక్ట్ పాయింట్లు చెప్పట్లేదని. వాళ్ళకి అర్థం కదా కరెక్ట్ పాయింట్లు చెప్తున్నారు చెప్పట్లేదు అనేది. కరెక్ట్ రీజన్లో చెప్పకుండా నామినేట్ చేయటం, పక్కెళ్ళి మాట్లాడుకోవటం, నవ్వుకోవటం, చప్పట్లు కొట్టుకోవటం, గేమ్లోంచి గౌతమ్ తీసేస్తే నిఖిల్ వచ్చి యష్మికి థ్యాంక్స్ చెప్పడం, ఇవన్నీ ఆడియన్స్ వస్తున్నారు కదా. ఆడియన్స్ వస్తున్నారు, ఆడియన్స్ గుండెల్లో పెట్టినారు గౌతమ్ని. తప్పేముంది? వాళ్ళే తీసుకొచ్చి గౌతమ్ని పూలబొట్లో తీసుకొచ్చి ఆడియన్స్ గుండెల్లో కూర్చోబెట్టారు వాళ్ళ చేతితోటి. వాళ్ళే ఎట్టప్పుడెట్ట మణికంఠనైతే టార్చర్ పెట్టి మణికంఠని తీసుకెళ్ళి పూలబొట్లో తీసుకెళ్ళి ఆడియన్స్ ఒళ్ళో కూర్చోబెట్టారో, ఇప్పుడు వాళ్ళే వాళ్ళ చేతులారా పూలబుట్టతో సహా, పూలబుట్ట గులాబీల బుట్టతోటి తీసుకెళ్ళి గౌతమ్ని ఆడియన్స్ గుండెల్లో పెట్టారు. అది వాళ్ళు చేసుకున్నదే, గౌతమ్ చేసింది కదా, వాళ్ళు చేసుకున్నది. అవి వాళ్ళు చేసిన చేష్టాలు, వాళ్ళు చేసిన బిహేవియర్లు, వాళ్ళ మాటలు, పోరా ఏందది. నేను వీడియోలో పెట్టాను నా పోరా అనే మాట కూడా. బాడీ ఎట్లా తిప్పుతుందో చూసారు, ఎట్లా ఎగతాలు చేస్తుందో. అదే గౌతమ్ చేస్తే ఎంత రభస చేసేవాడు. రేపు నాకు సార్ ముందు గోల చేసేవాడు, నాకు సార్ కూడా గోల చేసేవాడు. ఆనన్న బూత్ మాటనే వీడియోలు చూపించి ఆడేమీ లేదు, సౌండ్ పేదాలు ఆడినందుకే బూత్ మాట అని వీడియో చూపించి తిట్టారు. అఫ్కోర్స్ అది మనం గౌతమ్కి ప్లస్ అయ్యింది అనుకోండి, ఎందుకంటే ఆడియన్స్ చూస్తున్నారు కదా, ఆడేమనలేదని. అదే పాయింట్ నిన్న అన్నారు ఎవరు, ప్రేరణ అన్నది మాటల్లో, ఇద్దరు గొడవ పడేటప్పుడు ఆ బూతులు మాట్లాడటం, సౌండ్ రాకుండా బూతులు మాట్లాడటం కాదన్నది. అప్పుడు అవును వెంటనే గౌతమ్, నేను అన్న మాటనే మళ్ళీ అన్నావంటే ఊరుకొని నేను మర్యాద ఉండదు అన్నాడు. అనలేదో దేవుడా అని వాళ్ళ అమ్మ మీద ఒట్టేస్తుంటే అన్నావు అని హౌస్లో వాళ్ళు అక్కడ నాకు సార్ అందరూ అన్నారు అన్నట్టు. ఆడియన్స్కి ఇన్నోళ్ళు పిచ్చోడు కాదు, ఆడియన్స్కి చెవులు కళ్ళు అన్నీ పనిచేస్తున్నాయి. వాళ్ళు చెప్పంగానే ఆడియన్స్ని ఓట్లేరు. ఎవరి బిహేవియర్ ఏంటి, ఎవరి కంటెంట్ ఏంటి, తక్కువ కంటెంట్లు మంచి కంటెంట్లు ఇస్తే ఆడియన్స్ ఆదరిస్తారు. జనం లేనప్పుడు జనం చూస్తుండగానే ఇష్టానుసారంగా బిహేవియర్ చేస్తే ఆడియన్స్ ఓర్చుకోరు. ఆడియన్సే కాదు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఓర్చుకోరు. విష్ణు ఏమంటున్నాడు, నీకు నువ్వు నచ్చితే సరిపోదు, ఎదుటోళ్ళకి నచ్చాలి, నీ ఫ్యాన్స్కి నచ్చాలి ఫస్ట్. నీ ఫ్యాన్స్కి నచ్చితేనే నువ్వు ఇక్కడ ఉండగలవు. ఇప్పుడు నీ అదృష్టం కొద్దీ బాగుండి ఇక్కడ ఉంటున్నావు, 2 వారాలు ఉన్నావు అని అన్నాడు ఓపెన్గా. అదృష్టం కొద్దే విష్ణు ఉంది, అదృష్టం కొద్దే మెగా చీఫ్ కూడా అయింది. అంతేగాని అంటే లెక్కగా చూసింది కాబట్టి అయింది. ఆ బిహేవియర్ అదంతా చూస్తే నిజంగా ఇచ్చి అనిపిస్తుంది. ఇంకా తెలుసుకోదామా, అలా అని చెప్తున్నా కానీ నాకు నచ్చింది నేను చేస్తున్నాను అన్నట్టు మాట్లాడుతుంది. మార్చుకోవాలి కదా, మారదు. ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే సేఫ్ గేమర్లు ఎవరు, వెనక బ్యాగ్ బిచ్చింగ్లు చేస్తా కుట్రాలు చేస్తుంది ఎవరు, మొత్తం పేరెంట్స్ అవసరం మొత్తం బయటపడుతున్నారు. నబీలు ప్రేరణ ఇప్పుడు ప్లాన్ చేశారు. నబీలు ద్వారా గౌతమ్ నామినేట్ చేపిస్తారు. ఏది ప్రేరణ దాంట్లో ప్రేరణ మాట్లాడిన తప్పే లేదు. మెగా చీఫ్ వెరీ గుడ్ అంటాడు నబీలు. మెగా చీఫ్గా ప్రేరణ వెరీ గుడ్, భలే చేసింది, ఎవరిని టార్చర్ పెట్టలేదు, ఎవరిని ఏమనలేదు, చాలా స్మూత్గా డీల్ చేసింది ప్రేరణ అని సర్టిఫై చేయబోతున్నాడు నబీల్ ప్రేరణని. అంతకుముందు నబీల్ అన్నయ్యని పోయినాయి. ఇప్పుడు నిఖిల్ వెనకాలండి బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసి నబీల్ని వదులుతాడు. నబీల్ని దువ్వుతున్నారు. ఎందుకంటే రేపు ఎలిమినేషన్ టైంలో ఏమో లాస్ట్ డేంజర్ జోన్లో పృథ్వీ ఉంటాడేమో. పృథ్వీ నన్ను విష్ణుని పెడితే అప్పుడు ఎవరు కొడతాడు నబీలు, వాళ్ళు దువ్వే దువ్వుడికి పృథ్వీకే వాడతాడు.
ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఆ రేంజ్లో దూకుతున్నారు నబీల్ని. మరి ఎవరికి వాడతారు అనేది మీరు నాకు కామెంట్ చేయండి. నబీల్ పృథ్వీకి వాడతాడు. ఒకవేళ పృథ్వీ విష్ణు కనుక అక్కడ ఉంటే పృథ్వీకి వాడతాడా, విష్ణుకి వాడతాడా? లేదు, పృథ్వీ అవినాష్ ఉంటే ఎవరికి వాడతాడు? పృథ్వీకే వాడతాడు. నాకు తెలిసి నా గెస్సింగ్ పృథ్వీకే వాడతాడు నాకు తెలుసు. అవినాష్కి వాడడం అంత బాండింగ్ లేదు. అవినాష్కి నబీల్ వాళ్ళకి అంత బాండింగ్ లేదు. కాబట్టి మీరేమనుకో వీడంతా వినండి, క్షుణ్ణంగా వినండి. ఎవరెవరు ఎలాగా బిహేవ్ చేస్తున్నారు, ఎలాగ బ్యాక్ బైటింగ్లు అన్ని స్కెచ్లు ప్లాన్లు అన్నీ గీస్తున్నారు మీరు ఆలోచించండి. నాకు వీడంతా విని కామెంట్ చేయండి. ఒక్క లైక్ అయితే కొట్టండి. మీరు ఎవరెవరు కొట్టేసినా కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.